ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్లో కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం 6:30 గంటలకు ఆమె ఇంటికి చేరుకుంది. 7 ఈడీ అధికారుల బృందం కవిత అరెస్ట్ అనంతరం జరుగుతున్న సోదాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. కవిత కాల్ డేటా ఆధారంగానే సోదాలు నిర్వహిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్. సంతోష్, ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత బంధువు నివాసంకి వచ్చారు. ప్రస్తుతం అయితే మనం మాదాపూర్లోని ఎక్కడైతే డిఎస్ఆర్ సంబంధించి లగ్జరీ అపార్ట్మెంట్స్ వద్ద ఉన్నాము. ఈ అపార్ట్మెంట్స్ లోని 3 అంతస్తులో కవిత బంధువులు అలాగే తన భర్త అయిన అనిల్ సోదరు ఎవరైతే ఉన్నారో అఖిల నివాసంలో ఈడీ అధికారులు ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 7 ఈడీ అధికారులు బృందంగా ఏర్పడి ప్రస్తుతం అయితే 3 అంతస్తులోని 302 ఫ్లాట్ నెంబర్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వీరికి భద్రతగా ఇటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తో పాటుగా లోకల్ పోలీస్ కూడా వచ్చారు. మన విజువల్స్ లో చూడొచ్చు. ప్రధానంగా పరిశీలిస్తే కవిత ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారుల కస్టడీలోనే ఉంది. ఆమె ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇటు కవిత బంధువులు అలాగే ఆమె భర్త బంధువుల నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. వీరికి సెక్యూరిటీగా సైబరాబాద్ పోలీసులు లోకల్ పోలీసులతో పాటుగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు కూడా వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. అంటే ఇప్పటివరకు పరిస్థితి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. అయితే సోదాలు చేస్తున్న క్రమంలో ఈడీ అధికారులు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అలాగే కవిత వద్ద ఉన్న కాల్ డేటా ఆధారంగా కవిత బంధువు ఎవరైతే ఉన్నారో అఖిల వారి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ డబ్బు ఏదైతే ఉందో నగదుకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ లిక్కర్ స్కామ్ లో లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, అలాగే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. అయితే ఇందులో భాగంగానే కాల్ డేటా ఆధారంగా కవిత కాల్ డేటా కావచ్చు, అలాగే ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్లోని డిఎస్ఎన్ఆర్ సంబంధించి 3 అంతస్తులోని 302 ఫ్లాట్ నంబర్ 302లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈడీ రైడ్స్ మాత్రం కొనసాగుతున్నాయని చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవిత ఈడీ కస్టడీలోనే ఉంది. అలాగే ఆమెను విచారిస్తున్నారు. ఇటు ఆమె కాల్ డేటా ఆధారంగా కావచ్చు, అలాగే కవిత విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు మాదాపూర్లోని ఆమె బంధువు అయిన అఖిల నివాసంలో ఈడీ రైడ్స్ కొనసాగడం అనేది ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సంతోష్, మరికొద్ది అంటే ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మరికొంత ప్రాంతాల్లో కూడా ఈడీ రైడ్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇటు ఇరు రాష్ట్రాలను కూడా కుదిపేసింది, తీవ్ర దుమారంగా రేగిందని చెప్పాలి. ఇక ఈ కేసులో కూడా ఇటు తన భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో వారి బంధువు సిస్టర్ ఎవరైతే ఉన్నారో అఖిల నివాసంలో ప్రస్తుతం ఈడీ రైడ్స్ జరగడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 7 బృందాలుగా ఏర్పడి ఒక టీమ్ 7 మెంబర్స్ వచ్చారు. ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే లోన ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇక వారు బయటకు వస్తే మాత్రం కొంతమేర మనకు ఇన్ఫర్మేషన్ అందే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది, వారి కస్టడీలోనే ఉంది. ఎంక్వైరీ కస్టడీలో ఇంట్రాగేషన్ నడుస్తుంది కాబట్టి ఆమె ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలాగే కాల్ డేటా ఆధారంగా మాదాపూర్లోని కవిత బంధువు ఎవరైతే ఉన్నారో వారి నివాసంలో ఈడీ రైడ్స్ ప్రస్తుతం కొనసాగడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. సంతోష్. థ్యాంక్ యూ కిరణ్.